धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ नमः पाणिनिकात्यायनपतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఈ ప్రకృతి భావ ప్రకరణంలో ప్రధానంగా ఏమిటంటే ప్లుతము ప్రగృహ్యము. కొన్ని చోట్ల అచ్చుకి ప్లుతాన్ని చెబుతారు, కొన్ని చోట్ల ప్రగృహ్య సంజ్ఞ చెబుతారు. ఈ ప్లుతాలకి ప్రగృహ్యములకి అచ్చుపరంగా ఉన్నప్పుడు రావలసినటువంటి సంధులేమీ రావు. గుణము కానీ సవర్ణ దీర్ఘం కానీ మరొకటి కానీ ఏది కూడా సంధి రాదనమాట. అంచేత రెండు విధములుగా ప్రకృతి భావం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్లుత సంబంధమైన ప్రకృతి భావము, ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావము, రెండు రకాల ప్రకృతి భావాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్కప్పుడు ఒక ప్రకృతి భావము వర్తించకపోయినా మరొక ప్రకృతి భావము వర్తిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకోసం ముందుగా మీకు చెప్పాను. తర్వాత మొన్న దాంట్లో వాక్యస్య టే ప్లుత ఉదాత్తః అనే వరకు చెప్పుకున్నాము. వాక్యస్య టే ప్లుదౌదాత్తః ఇత్యధికృత్య ప్రత్యభివాదే అశూద్రే అశూద్ర విషయే ప్రత్యభివాదే యద్వాక్యం తస్య టేః ప్లుతః స్యాత్ స చ ఉదాత్తః. ఈ ఉదాత్త అనుదాత్త స్వరితములు అనేటువంటివి అచ్చులుకుంటాయి. మనకి అచ్చుల యొక్క విభాగం చెప్పినప్పుడు ఊకాలోజ్రస్వదీర్ఘ ప్లుతః అనే చోట హ్రస్వదీర్ఘ ప్లుతములు చెప్పి వాటిని మళ్ళీ ఉచ్చైరుదాత్తః, నీచైరనుదాత్తః, సమాహారస్వరితః అని విభాగం చెప్పారు. తర్వాత అనునాసిక అననునాసిక భేదం చెప్పారు. అంచేత ఈ టిభాగమునకు ప్లుతం వస్తుంది అంటే అక్కడ టీలో ఉన్నటువంటి అచ్చు ఏదైతే ఉందో ఆ అచ్చుకి ప్లుతం వస్తుంది అని అర్థం అన్నమాట. ప్రత్యభివాదే అశూద్రే అని. ప్రత్యభివాదం అంటే మనం నమస్కారం చేస్తే తిరిగి చెప్పేదాన్ని ప్రత్యభివాదము అంటారు. అంటే మనం పెద్దవారికి నమస్కారం చేస్తే వాళ్ళు మన ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచనాన్నే ప్రత్యభివాదము అంటారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే ఒకరు నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన అవతల వాళ్ళు నమస్కారం అంటే వీళ్ళు మళ్ళీ నమస్కారం అంటున్నారు. అంటే ఇక్కడ పెద్ద చిన్న వివక్ష ఇప్పుడు లేదు. అదే ప్రత్యభివాదం అన్నమాట. ఈ ప్రత్యభివాదం అభివాదము ప్రత్యభివాదము. అభివాదం చెప్పేటప్పుడు వాళ్ళ గోత్రనామాలు చెప్పి అభివాదయే ఫలానా గోత్రనామాలతోటి నేను నమస్కారం చేస్తున్నాను అని చెబుతుంటారు. ఈ అభివాదం చేసినటువంటి వ్యక్తిని అవతల వ్యక్తి మళ్ళీ ప్రత్యభివాదం చేస్తారు.
ఇప్పుడు ఇక్కడ ప్రత్యభివాదం విషయంలో చెబుతున్నారు. అశూద్ర విషయే ప్రత్యభివాదే యద్వాక్యం, శూద్రుడు కానటువంటి, అంటే మన చాతుర్వర్ణ్య వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులోని వ్యవస్థ కాబట్టి ఇతరములైన ముగ్గురు అన్నమాట అశూద్రులు. వారి విషయంలో చేసే ప్రత్యభివాదే యద్వాక్యం తస్య టేహ ప్లుతః స్యాత్. ప్రత్యభివాదంలో ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో దాని యొక్కటి భాగమునకు ప్లుతం వస్తుంది. ఆ ప్లుతము కూడా సచ ఉదాత్తః. ఈ వాక్యస్య టేహ ప్లుత ఉదాత్తః అనేది అధికార సూత్రం. ఈ పైన చెప్పేటువంటి విధుల్లో ఈ ఉదాత్తమైన ప్లుతం వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అభివాదయే దేవదత్తోహం. మొట్టమొదట దేవదత్తుడు అనేటువంటి అతడు నమస్కారం చేశాడు. చేస్తూ ఏమని చెప్పాడు? అభివాదయే దేవదత్తోహం అన్నాడు. అతన్ని గురువుగారికి నమస్కారం చేశాడు అనుకోండి, అప్పుడు గురువు గారు ఆశీర్వదిస్తున్నాడు అనమాట. భూ ఆయుష్మన్ ఏధి దేవదత్తా. ఇక్కడ దేవదత్తా చివర ఓ దేవదత్తుడా ఆయుష్మాన్ ఏధి అంటే ఆయుష్మంతుడుగా వృద్ధి చెందెదవు గాక అని ఆశీర్వచనం. ఏద వృద్ధవు కదా అంటే ఆయుష్మాన్ ఏధి. ఆయుష్మంతుడుగా ఉండు అని కూడా అర్థం. లేదా ఇక్కడ దేవదత్తా దేవదత్తా అనే సంబోధన, ఆ సంబోధనలో చివర ఉన్నటువంటి టిభాగం అంటే అకారం, దానికి ప్లుత ఉదాత్తం వచ్చింది. దేవదత్తా. ఏది అనేది అసధాతువు యొక్క లోటు మధ్యమ పురుష ఏకవచనం, ఏధధాతువు కాదు. అస్తు స్థాతు స్తాం సంతు ఏధి స్థాతు స్తంస్త అసాని అసావ అసామ. ఆయుష్మాన్ ఏధి అంటే ఆయుష్మంతుడు కమ్ము అని అర్థం. దేవదత్తా. ఈ చివరున్న అకారానికి ఉదాత్తమైన ప్లుతం వచ్చిందనమాట. స్త్రియామ్న అభివాదయే గార్గ్యహం భో ఆయుష్మతి భవ గార్గి అన్నాడు. ఇక్కడ గార్గి అనేటువంటి ఆమె స్త్రీ, ఆమె నమస్కారం చేసింది, ఆమెకి ప్రత్యభివాదం చేశారు. స్త్రీల విషయంలో అయితే ఈ ప్లుతము రాదు అన్నారు. భో ఆయుష్మతి భవ గార్గి అనే ఉంది. అక్కడ దేవదత్త సంబోధన, ఇక్కడ గార్గి సంబోధన. అక్కడ దేవదత్త పురుషుడు, అక్కడ ఆకారానికి ప్లుతం వచ్చింది. ఈమె ఇక్కడ స్త్రీ అంచేత ప్లుతం రాలేదు. నామ గోత్రం వా యత్ర ప్రత్యభివాద వాక్యాంతే ప్రయుజ్యతే తత్రైవ ప్లుతః ఇష్యతే. అది ఇప్పుడు ఈ ప్రత్యభివాదము చేసినప్పుడు ఆ పేరు, గోత్రం కానీ పేరు కానీ ఉండాలి. ఆ ఉన్నప్పుడే ఈ ప్లుతం వస్తుంది, కానీ అది లేకపోతే రాదు అన్నారు. నామ గోత్రం వా, అతని పేరు కానీ గోత్రము అని. మనం ఈ ఋషులు సంబంధించినటువంటివి గోత్రములుగా ఉంటూ ఉంటాయి కదా, అంచేత నామ కానీ పేరు కానీ గోత్రం కానీ ఈ ప్రత్యభివాద వాక్యము చివరిలో ప్రయోగింపబడినప్పుడే ఈ ప్లుతం వస్తుంది. తత్రైవ ప్లుత ఇష్యతే. నేహ ఆయుష్మాన్ ఏధి అన్నాడు. ఇక్కడ పై వాక్యానికి దీనికి తేడా ఏమిటంటే
అక్కడ భో ఆయుష్మానేధి దేవదత్త. ఆ దేవదత్త అనే పేరు ఉంది, ఇక్కడ ఆ పేరు లేదు. అంచేది ఇక్కడున్న ఆయుష్మానేధిలో చివరి ఇకారము టిభాగమే అయినప్పటికీ దానికి ప్లుతం రాదు. అంటే ఏది అనేది నామము కానీ గోత్రము కానీ కాదు, క్రియాపదం. అంచేది ఎక్కడైతే పేరు కానీ గోత్రము కానీ ప్రయోగింపబడుతుందో అక్కడ మాత్రమే ఈ ఉదాత్తం వస్తుంది అన్నాడు. భో రాజన్య విషాం వేతి వాచ్యం. భో అనేటువంటిది, అలాగే రాజన్య విష. ఇక్కడ ఏమిటంటే ధర్మశాస్త్రంలో బ్రాహ్మణులకు శర్మ అని, అలాగే క్షత్రియులైతే వర్మ అని, వైశ్యులైతే ఏదో పాలిత అని ప్రయోగించాలి అని ఉన్నది. ఇప్పుడు అందుచేతటే మనకి ఏదైనా కార్యక్రమాలు, వైదికమైన కార్యక్రమాలు అవి చేసేటప్పుడు బ్రాహ్మణుల పేరు చెప్పాక చివరి వాడి పేరు ఏది ఉన్నప్పటికీ కూడా చివర శర్మన్ అని చెప్తుంటారు. అక్కడ ప్రథమలో అయితే శర్మ అంటారు, సంబోధనలో అయితే శర్మన్ అంటారు, షష్ఠిలో అయితే శర్మణ అంటూ ఉంటారు. అదే క్షత్రియులు అయినట్టయితే వర్మన్ అని వస్తుంది. వర్మ, వర్మాణ, వర్మాణ అని అవుతుంది. అదే వైశ్యులైతే ఇంద్రపాలిత అని వస్తుంది. ఇది అంటే పాలిత, వర్మ, శర్మ ఈ మూడు చెప్పబడ్డాయి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే భో రాజన్య విషాం వా ఇది వాచ్యం. భో అని ప్రయోగించిన చోట రాజన్యుడు అంటే క్షత్రియుడు, క్షత్రియుడి యొక్క సంబోధన వర్మన్ అని ఉంటుంది. అక్కడ విట్ అంటే వైశ్యుడు అని అర్థం. అంచేత వైశ్యుల్ని సంబోధించినప్పుడు వాళ్ళకి పాలిత అని ఉంటుంది. ఇక్కడ వా ఇది వాచ్యం అంటే ఈ ఉదాత్తం అనేది ప్లుత ఉదాత్త, ఉదాత్తమైన ప్లుతము వికల్పంగా వస్తుంది. అంటే పైన ప్రత్యభివాదే అశూద్రే అనే సూత్రం వల్ల నిత్యంగా వస్తుండగా, ఎందుకంటే అక్కడ అశూద్రే అనడం వల్ల ఏమవుతుంది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురికి కూడా ప్రత్యభివాద వాక్యంలో ఉన్న భాగానికి ఉదాత్తమైన ప్లుతం వస్తుంది అని చెబుతోంది. అలా మూడు చోట్ల కూడా నిత్యంగా వస్తుండగా ఇక్కడ భో అనే శబ్దం వాడినప్పుడు, అలాగే క్షత్రియ వైశ్యులకి చెప్పినప్పుడు వికల్పము అని చెప్పబడింది. ఆయుష్మానేధి భో. ఇక్కడ నామ గోత్ర అనేది లేదు, ఇక్కడ భో అని ఉంది. అయితే ఈ వార్తికంలో భో అని ప్రయోగించినప్పుడు కూడా ఈ ప్లుతం వస్తుంది అని అన్నారు. అంటే ఆయుష్మానేధి భో. ఇక్కడ భో అనేటువంటి చోట అంటే విసర్గ తర్వాత ఆ ప్లుతం గుర్తు పెట్టామనుకోండి, వస్తుతః ఏమిటంటే ఓకారం తర్వాతే ప్లుతం గుర్తు పెట్టి తర్వాత విసర్గ పెట్టాలి. అయితే ఈ టైపింగ్లో ఏమవుతుందంటే అట్లాగ టైప్ అవ్వదు. ఓకారం తర్వాత విసర్గ వస్తుంది కానీ అక్కడ ప్లుతం పెట్టాక విసర్గ రాదు. అందువల్ల అలాగ ఉంది. కానీ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే అచ్చుకే ప్లుతం వస్తుంది, విసర్గకి ప్లుతం ఉండదు కదా. అంచేత భో అనమాట. ఆ ఓకారము ప్లుతం పలికాక విసర్గ పలకాలన్నమాట.
ఆయుష్మానేధి భో. అది ఈ భో అనేది భో సకారాంతమైన అవ్యయము. సకారానికి రేఫ, రేఫకు విసర్గ వచ్చి భోహ అవుతుంది. టిభాగము ఓహో, టిభాగము. ఈ ఓహులో ఎప్పుడు కూడా ప్లుతము టిభాగానికి వస్తుందంటే దాంట్లో ఉన్న అచ్చుకే వస్తుంది. కాబట్టి ఓకారానికి ప్లుతం వచ్చింది. అందుచేత అంటే మనం రాసుకునేటప్పుడు అయితే ఓకారం తర్వాత ప్లుతం పెట్టి విసర్గ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ టైప్ చేయడంలో ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే ఓకారం తర్వాత ప్లుతం పెడితే విసర్గ పడదు, విసర్గ తర్వాత ప్లుతం వస్తుంది, ఇబ్బంది లేదు. అది ఈ ప్లుతం అనేది 3 అంకే కాబట్టి ఇబ్బంది లేదు. ఆయుష్మానేధి భో అనమాట. ఇక్కడ వారు ఎవరు అనేది ఏమీ లేదు. అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఎవరైనా అయి ఉండొచ్చు. కేవలం భోహ అన్న మాత్రమే ఉన్నది. పైన ఏదో దేవదత్త అని అనుకోండి, బ్రాహ్మణుడు అనుకోండి. అటువంటి దానికి ప్రత్యుపాదేయ సూత్రే నిత్యంగా ప్లుతం వచ్చింది. ఇక్కడ నామ గోత్రం వా అని పైన రాశారు. నామ గోత్రం వా యత్ర ప్రత్యభివాద వాక్యాంతే ప్రయుజ్యతే తత్రైవ ప్లుతయిష్యతే అని. అలా నామగోత్రములు ఇక్కడ ఏమి లేవు, భోహ్ అనే ఉంది. అయితే ఈ వార్తికం ఏం చెబుతోంది? భోహ్ అని ప్రయోగించినప్పుడు కూడా ఆ భోహ్ అనే దానికి వికల్పంగా ప్లుతం వస్తుంది అన్నారు. మంచిది, ఆయుష్మానేది భో అనాలన్నమాట. తర్వాత రాజన్యుడు చెప్పాడు, ఆయుష్మాన్ ఏధి ఇంద్రవర్మన్. ఇక్కడ కూడా ఇంద్రవర్మాన్ అనాలన్నమాట. ఈ ఇంద్రవర్మన్నులో అన్ అనేది టిభాగం, అంతే కదా. అచోంత్యాది టీ టీ అనే దానికి సౌండ్ చెప్పారు కదా. అచ్చులో చివరి అచ్చు ఏదైతే ఉందో అది మొదలుగా కలిగిన భాగం. అంటే ఇంద్రవర్మన్ అనే చోట చివర ఉన్న అన్ అనేది టిభాగం. దీనికి ప్లుతం వస్తుంది అంటే అన్నులో ఉన్న అకారం, అచ్చుకే ప్లుతం వస్తుంది అని అనుకున్నాం కదా. అంచేత అకారానికి ప్లుతం వస్తుంది. కాబట్టి అకారం ప్లుతం పలిగాక నకారం పలకాలన్నమాట. ఆయుష్మానేధీంద్రవర్మాన్ అన్నమాట. అలాగే ఆయుష్మానేధీంద్రపాలిత. ఇక్కడ పాలిత అనేది వైశ్యులకు ఉపయోగించేది. అంటే దీంట్లో విభాగం అంటే చివరి ఆకారం, దానికి ప్లుతం వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైనట్టు? రాజన్య అంటే క్షత్రియ వైశ్యులకైతే అది వికల్పంగా వస్తోందని, పైన బ్రాహ్మణుడు చెప్పినటువంటి దాంట్లో నిత్యంగా వస్తోందని తెలుస్తోంది. అది తర్వాత దూరాద్ధూతేచ, దూరాత్ హూతే, హూతము మామూలుగా ఆ కలిపితే బాగా ఆహూతము, పిలువబడ్డం. అంచేత దూరం నుండి పిలిచేటువంటప్పుడు వాక్యశ్చటే ప్లుత ఉదాత్త అనమాట. దూరం నుండి పిలిచేటువంటప్పుడు ఏ వాక్యం అయితే ఉంటుందో ఆ వాక్యం యొక్కటి భాగానికి ఉదాత్తమైన ప్లుతం వస్తుంది అని అర్థం. దూరాత్ సంబోధనే యద్వాక్యం తస్యటేః ప్లుతః స్యాత్. దూరాత్ సంబోధనం ఇది సాధారణంగా మనకి అనుభవంలో కూడా ఉంటుంది. ఎవరైనా దూరం వాళ్ళని మనం పిలిచేటప్పుడు ఏం చేస్తామంటే చివరి అక్షరాన్ని ఎక్కువ దీర్ఘం తీస్తాం. నువ్వు కృష్ణ, ఎవరినైనా దూరంగా ఉన్న పిలిచేటప్పుడు కృష్ణ అని పిలవు, కృష్ణ అంటాం. ఎందువల్ల అంటే ఈ మిగతా పేరు వినపడకపోయినా ఈ చివరి ఆకారం యొక్క ప్లుతం ఉందే అది వినపడుతుంది అన్నమాట. అందుచేత దూరాత్ సంబోధనంలో సాధారణంగా ఈ ప్లుతం వస్తూ ఉంటుంది అని అర్థం.
దూరాత్ సంబోధనే యద్వాక్యం తస్య టేహ ప్లుతః స్యాత్. ఇక్కడ సక్తూన్ పిబ దేవదత్తా అని, ఈ దేవదత్త అనేటువంటి అతన్ని పిలుస్తున్నారు. సక్తు అంటే గంజి, దాన్ని గంజి తాగు అని అంటున్నారు. సక్తువును పిబ, ఓ దేవదత్తుడా ఈ గంజి తాగు అని అర్థం. ఈ దేవదత్త అనేది దూరాత్ సంబోధనం. దూరంగా ఉన్నాడు వాడు, ఇక్కడిని దూరం నుంచి పిలుస్తున్నాం మనం. వాడు మనకి దూరంగా ఉన్నాడు అంటే వాడికి మనము దూరంగా ఉన్నట్టే కదా, అంచేత దూరం నుండి పిలుస్తున్నాం అన్నమాట. ఈ పిలిచేటువంటి వాక్యంలో టేహ ప్లుతః ఉదాత్త అనమాట. ఈ దేవదత్తాలో అకారానికి ఉదాత్తమైన ప్లుతం వస్తుంది. హైహే ప్రయోగే హైహయో. అలాగే ఈ దూరాత్ సంబోధనలో హే కానీ హై కానీ ప్రయోగిస్తే వాటికి ప్లుతం వస్తుంది. ఇంతకు ముందు వరకు ఏం చెప్పారు? టేహ ప్లుత ఉదాత్త, వాక్యస్య టేహ ప్లుతః ఉదాత్త. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే సంబోధనలో దూరం నుండి పిలిచేటప్పుడు మనము హే అని కానీ హై అని కానీ ప్రయోగిస్తే వాటికి ప్లుతం వస్తుంది, అంటే వాటి అచ్చుకి ప్లుతం ఉదాత్తమైన ప్లుతం వస్తుంది అని ఇప్పుడు చెప్తున్నారు. ఏతయోః ప్రయోగే దూరాద్ధూతే యద్వాక్యం తత్ర హైహయోరేవ ప్లుతః స్యాత్. అంటే వెనకటి సూత్రం వరకు వాక్యస్య టేహ ప్లుత ఉదాత్త, టిభాగమునకు వాక్యం ఏదైతే మనం ప్రయోగిస్తున్నామో అది ప్రత్యభివాద వాక్యం అవ్వచ్చు, లేదా దూరాద్ధూతే దూరం నుండి పిలిచేటువంటి వాక్యం అవ్వచ్చు. వాటిల్లో టిభాగానికి ప్లుతం వస్తుంది అని చెప్పారు. ఈ సూత్రం ఏం చేస్తోందంటే ఆ వాక్యములో కనుక మనము హే హై అనే శబ్దాలు ప్రయోగిస్తే వాటి అచ్చుకే ప్లుతం చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు హే రామ అన్నాడు అంటే సాధారణంగా పైన ఉన్నటువంటి దాని ప్రకారం అయితే రామాలో ఆకారానికి ప్లుతం రావాలి. దూరాద్ధూతేచ అనే శబ్దం ఆ సూత్రం ఏం చెబుతోంది? దూరం నుండి సంబోధన చేసినప్పుడు దాని టిభాగానికి ప్లుతం వస్తుంది అని చెబుతోంది. కాబట్టి హే రామ అన్నప్పుడు రామాలో ఆకారానికి ప్లుతం రావాలి. అలా రావలసి ఉండగా ఈ సూత్రం ఏం చెబుతోంది అంటే హే హై అనే శబ్దాలు కనుక ప్రయోగిస్తే వాటి అచ్చుకే ప్లుతం చేయాలి అని అర్థం. చేత హే రామ అని అన్నమాట. అంటే రామాలో అకారానికి కాకుండా హేలో ఏకారానికి ప్లుతం చేశారనమాట. హే రామ అన్నారు. అలాగే రామ ఈ హై అనే దాన్ని చివర ప్రయోగించారు. ఇక్కడ చివరుంటే ఐకారానికి ప్లుతం వచ్చిందనమాట. రామ హై అనమాట. మనకి హే అనేది ప్రసిద్ధి, కానీ హై అనేది ఏదో మన హిందీ భాషలో హై ప్రసిద్ధి, కానీ సంస్కృతంలో హై అనేది మనం సాధారణంగా వాడట్లేదు. అది కూడా ఈ సంబోధనలో హేకి బదులుగా హై అనేది కూడా వాడచ్చు. తర్వాత కురోరనృతో అనంచస్యాపి ఏకైకస్య ప్రాచాం. ఈ దూరాదాహ్వానంలోనే ఈ దూరాద్ధూతేచ అది చెప్పారా, దాని తర్వాత హైహే ప్రయోగే హైహయో, అది కూడా దూరాత్ సంబోధనలో ఉన్న వాక్యమునకే చెప్పారు. ఇప్పుడు మూడోది ఈ సూత్రం కూడా అలా దూరాత్ సంబోధనలోనే చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే గురోహో, గురువు అయిన అచ్చు ఏదైతే ఉందో దానికి ప్లుతం వస్తుంది అని అర్థం. గురోహో, పైగా అనృత, రుకారానికి రాదు. నా రుత అనృత అంటే రుకారము కంటే భిన్నమైన
గురోహో గురువునకు, పైగా ఆ గురువునకు అనంత్యస్యాపి, అపిన అంత్యస్య, అనంత్యస్య అంత్యము అనంత్యము అంటే అంత్యమందు లేనిది అనంత్యం. అనంత్యమునకు కూడా అనడం వల్ల ఎప్పుడు కూడా ఈ అవి కూడా అని చెప్తే ఏమవుతుంది? అనంత్యమునకు కూడా అని ఎప్పుడు చెప్తాము? అంత్యమునకు వస్తూ ఉంటే అనంత్యానికి కూడా వస్తుంది. చివరి దానికి వస్తుంటే చివరి లేకపోయినా వస్తుంది అని కూడా అని అప్పుడు ప్రయోగిస్తాం. కాబట్టి ఈ అపి అని ప్రయోగించడం వల్ల ఏమిటంటే అంత్యమునకు అనంత్యమునకు రెండిటికి కూడా ఏకైకస్య ఒక్కొక్క దానికి ఒక్కొక్క గురువునకు అని. అంటే అన్నిటికీ గురువునకు వస్తుంది అంటే ఒకేసారి అన్నిటికీ అన్ని గురువులకి ఒకేసారి ప్లుతం చేయకుండగా ఒక్కొక్క దానికి విడివిడిగా ప్లుతం వస్తుంది. అంటే ఒకసారి ఒక గురువుకి, మరొకసారి మరో గురువుకి అలాగ ప్లుతం వస్తుంది అని అర్థం. ప్రాచాం మతే, ప్రాచీనుల యొక్క అభిప్రాయములో అని అర్థం. ప్రాచీనుల అభిప్రాయము దిగ్వాచకం కూడా. కేవలము సాధారణంగా మనం వాడేది ప్రాచాం అంటే ప్రాచీనులు అని అంటూ ఉంటాం. కానీ వస్తుతః ఈ ప్రాక్, అర్వాకు, ఉదక్కు, ఉదీచి, ప్రాచి, అవాచి, ప్రతీచి ఇవి దిగ్వాచకాలు. అంచేత తూర్పు దిక్కునున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాచీనులు అవుతారు. అంటే పశ్చిమ దేశాలు వాళ్ళకి మనం తూర్పు దిక్కున ఉంటాం కాబట్టి ఈ ప్రాచీనులు అనే వ్యవహారం వచ్చింది. తూర్పు దిక్కున ఉన్నటువంటి వారు అని అర్థం. అందుచేత ఈ ప్రాక్ అనేటువంటి శబ్దము దిగ్వాచకం అన్నమాట. చేత ప్రాచాం అంటే తూర్పు దిక్కున వారు అని అర్థం. లేదా సాధారణ వ్యవహారం అయితే ప్రాచీనులు అనాలి. ఈ ఎందుకంటే కొన్ని చోట్ల ఆరగుదీచాం అని కూడా ఒక సూత్రం ఉంది. అంటే ఉత్తర దేశీయులకి ఈ ఆరగాగము వస్తుంది అని ఒక చోట చెబుతారు. అంచేత దిగ్వాచకముగా వాడటం అనేది మనకి పాణిని సూత్రాల్లో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే పాణిని మహర్షి ఆయా ప్రాంతాల్లో ఉండే వ్యవహారాన్ని బట్టి కూడా ఈ సూత్ర రచనలో అక్కడక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత అంచేది ఇంతకీ ఏమిటంటే తాత్పర్యార్థం ఏమిటి అంటే ప్రాచీనుల మతంలో వస్తుంది అంటే మిగతా వారి మతంలో రాదు అని, అంటే వికల్పము అని ఉద్దేశం. అంటే ఒక్కొక్కప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఒక ప్రాంతంలోనే అది వ్యవహారంలో ఉంటుంది, మరో ప్రాంతంలో ఉండదు. కాబట్టి అంతకీ కలిపి వ్యాకరణం చెప్పేటప్పుడు అన్నిటికీ వస్తుందని చెప్పడానికి లేదు, అలాగనే రాదని చెప్పడానికి లేదు. అంచేత ఆ ప్రాంతంలో వస్తుంది అంటే ఆ ప్రాంతంలో చేస్తారు, మిగతా ప్రాంతం వాళ్ళు చేయరు. అంటే ఇప్పుడు ఏమిటి, ఈ ప్రాగ్దిక్ ప్రాంతంలో వాళ్ళు ఈ గురువుకి ప్లుతం చేస్తారు, అంత్యమందు లేకపోయినా గురువుకి ప్లుతం చేస్తారు, మిగతా వాళ్ళు చెయ్యరు. కాబట్టి వికల్పం అని తాత్పర్యం అన్నమాట. దూరాద్ధూతే యద్వాక్యం తస్య రుద్భిన్నస్య అనంత్యస్యాపి గురోః వా ప్లుతః స్యాత్. అంటే దూరం నుండి సంబోధన చేసేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యంలో రుద్భిన్నస్య అనంత్యస్యాపి గురోః, రుకారము కంటే భిన్నమైన, అనంత్యస్యాపి అంత్యము కాకపోయినప్పటికీ అటువంటి గురువుకి వా ప్లుతః స్యాత్ వికల్పంగా ప్లుతం వస్తుంది. ఇక్కడ అనంత్యస్యాపి అపినా ఏమంటున్నామంటే అంత్యానికి, అంత్యానికి ఎలాగా సిద్ధించింది. పైన దూరాద్ధూతేచ అనే దానివల్ల
ఆ చివర ఉన్నటువంటి గురువు ఉందనుకోండి, దానికి ఎలాగా ప్లుతం వస్తుంది. దూరాద్ధూతేచ అనే దానివల్లే ప్లుతం వస్తుంది. కాబట్టి ఇక్కడ కొత్తగా ఈ చెప్పింది ఏం చెప్పారు అంటే, అంత్యము కాకపోయినా గురువు వస్తుంది. అయితే అపి లేకపోతే ఏమవుతుంది? అనంత్యమైన గురువుకే వస్తుంది అంటే అప్పుడు మళ్ళీ అంత్యానికి రాదు. కాబట్టి రెండిటికి రావాలి. కాబట్టి అపి అన్నారన్నమాట. అనంత్యానికి కూడా వస్తుంది అని చెప్పడం వల్ల అంత్యమునకు, అనంత్యమునకు రెండిటికి కూడా ఆ గురువుకి ప్లుతం వస్తుంది అని అర్థం. ప్రాచాం అండం చేత మిగతా వాళ్ళకి రాదు కాబట్టి, మిగతా వాళ్ళ అభిప్రాయంలో రాదు కాబట్టి వికల్పము అనే తాత్పర్యార్థం అన్నమాట. వా ప్లుతః స్యాత్ అని. ఇప్పుడు కూడా గురోహ అన్నప్పుడు ఏమవుతుంది మనకి? లఘువు గురువు అనే సంజ్ఞలు అదే అచ్చులకే ఉంటాయి. హ్రస్వం లఘు, సంయోగే గురు, దీర్ఘంచ అని మనకి సంజ్ఞా ప్రకరణంలో చెప్పారు. అంటే హ్రస్వమైన అచ్చుకి లఘు అని, అలాగే సంయోగం పరంగా ఉండగా పూర్వమందున్నటువంటి హ్రస్వమైన దానికి గురు సంజ్ఞ వస్తుందని, అలాగే దీర్ఘానికి గురు సంజ్ఞ ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ గురోహ అంటే వేరే మళ్ళీ అచ్చుకి అనక్కర్లేదు. ఎందుకంటే గురు సంజ్ఞ అచ్చుకే ఉంటుంది కాబట్టి ఆ గురువు అయినటువంటి అచ్చు అది కూడా ఎటువంటిది ఉండాలి? రుద్భిన్నం, రువర్ణం కాకూడదు. అటువంటి గురువైన అచ్చుకి ప్లుతం వికల్పంగా వస్తుంది. అది అనంత్యమైన వస్తుంది. ఇప్పుడు దేవదత్త శబ్దం తీసుకున్నారు. దేవదత్త అన్నప్పుడు ఏమైంది? ఏకారం. ఆ ఏకారము గురువు కాబట్టి దానికి ప్లుతం వచ్చింది. దేవదత్త అన్నమాట. వా మీద ఉన్న ఆకారము లఘు, అది గురువు కాదు. దత్త అనే దాంట్లో తా సంయుక్త వర్ణం ఉంది కాబట్టి అది మనం ద్విత్వాక్షరం అని కూడా అంటాము. 2 హల్లులు ఉంటే చాలు సంయుక్తం. అది పరంగా ఉండగా సంయోగే గురు, వెనకాల ఉన్న దా మీద ఉన్న ఆకారం గురువు అవుతుంది కాబట్టి ఆ దానికి కూడా ప్లుతం వస్తుంది. అంచేత దేవదాత్త అనమాట. తర్వాత దేవదత్త అనే చోటు చివరి ఆకారము అది గురువు అవ్వక్కర్లేదు, వెనకాల దూరాద్ధూతేచ అనే దాని వల్ల ప్లుతం వస్తుంది. దేవదత్త అనమాట. దేవదత్త, దేవదాత్త, దేవదత్త అనమాట. దీంట్లో వా మీద ఉన్న ఆకారానికి ప్లుతం రాదు. గురోః కిం వకారాత్ పరస్య అకారస్య మా భూత్. వకారం మీద ఉన్న ఆకారానికి ఇక్కడ రాలేదు, ప్లుతం రాదు. వా మీద ఉన్న ఆకారానికి ప్లుతం రాదు. దే అనే చోట ఏకారం గురువు కాబట్టి దానికి ప్లుతం వచ్చింది. దత్తాలో దా మీద ఉన్న ఆకారం ప్లుతం కాబట్టి అదే ఆకారం గురువు కాబట్టి దానికి ప్లుతం వచ్చింది. చివర తా అనే చోట ఆకారం గురువు కాదు, అయితే దానికి ఈ సూత్రం వల్ల రాదు, పై సూత్రం చేత దివ్రాద్ధూతేచ అనే దాని వల్ల ప్లుతం వస్తుంది అనమాట. అన్రుత కిం కృష్ణ, ఈ కృష్ణ అనే చోట ష్ణ సంయుక్త వర్ణం కాబట్టి దానికి వెనకాలన్న రుకారము గురువు అవుతుంది. గురువు అయినప్పటికీ సూత్రంలో అనృత అన్నాడు, నా రుత అనృత కాబట్టి అరుకారానికి రాదని చెప్పడం చేత క్రూలో రుకారానికి ప్లుతం రాలేదు. ఏకైక గ్రహణం పర్యాయార్థం, అది
ఏకైకస్య అని ఎందుకన్నారు అంటే ఒక్కొక్క దానికి వస్తుందంటే ఒకసారి ఒకదానికే చేయాలి. 2 గురువులుంటే రెండిటికి ఒకేసారి చేసేయకూడదు. అంటే దేవదత్తాలో ఏకారానికి, దకారం మీద ఉన్న అకారానికి ఆ రెండికి ఒకేసారి ప్లుతం చేయకూడదు. ఒకసారి ఒకదానికే చేయాలి. పర్యాయము అంటే ఒకదాని తర్వాత ఒకదానికి. అలా అప్పుడు పర్యాయం అంటే అది. ఒకసారి ఏకారానికి ప్లుతం చేస్తే మరొకసారి దత్తాలో అకారానికి ప్లుతం చేయాలన్నమాట. ఆ విధంగా. ఇహ ప్రాచామితి యోగో విభజ్యతే తేన సర్వః ప్లుతః వికల్ప్యతే అది. ఈ సూత్రంలో ఉన్న ప్రాచాం అనే పదాన్ని విడగొట్టి దానికి వేరే అర్థం ఏమిటంటే సర్వోప్లుతో సర్వః ప్లుతః వికల్ప్యతే. అంటే ప్రాచీనుల మతంలోనే ప్లుతం వస్తుంది, ఇతరుల మతంలో, మతం అంటే అభిప్రాయం, ఇతరుల అభిప్రాయంలో రాదు. అట్లా చెప్పడం చేత ఏమిటంటే ప్లుత విధి మొత్తం ఏ సూత్రం చేత ప్లుతం చెప్పినా సరే మొత్తం ప్లుతం అంతా కూడా వికల్పమే. అంచేత నిత్యంగా తప్పనిసరిగా ప్లుతం చేసి తీరాలి అనే నియమం లేదు అని తాత్పర్యం అన్నమాట. సర్వః ప్లుతః వికల్ప్యతే. తరువాత అప్లుతవత్ ఉపస్థితే. అప్లుతవత్ ఉపస్థితః అనార్ష ఇతి శబ్దః. ఉపస్థితః, ఈ ఉపస్థిత అనే శబ్దానికి ఇతి శబ్దము అని అర్థం చెబుతున్నారు. అది కూడా అనార్ష ఇతి శబ్ద. ఆర్షము అంటే ఋషి సంబంధమైనది. సాధారణంగా వేదంలో ఉండేటువంటి ప్రయోగములు లేదా మనకి రామాయణ భారతాల్లో ఉండే ప్రయోగములు వాటిని ఆర్ష ప్రయోగము అని అంటారు. అంటే ఋషుల చేత రచింపబడినవి కాబట్టి వాటిలో ఎక్కడైనా వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు కనపడితే వాటికి సమాధానం ఏం చెప్తారంటే ఆర్ష ప్రయోగము అని అంటూ ఉంటారు. అంచేత అలాగ ఋషి సంబంధమైన ప్రయోగములు, వేదంలో ఉండే ప్రయోగాలన్నింటినీ కూడా ఋషి శబ్దానికి వేదము అని కూడా అర్థం. అందుచేత ఆర్ష ప్రయోగము అంటే వైదిక ప్రయోగము అనే అభిప్రాయం. ఇక్కడ ఆర్షము అనార్షము అంటే లౌకిక ప్రయోగం. అనార్షమైన ఇతి శబ్దం అంటే లౌకికమైన ఇతి శబ్దం. మనం సంస్కృత భాష వైదిక సంస్కృతం, లౌకిక సంస్కృతం అని అంటుంటాం కదా. అంచేత లౌకికమైన సంస్కృత భాషలో ఉన్న ఇతి శబ్దాన్ని ఉపస్థితము అని అన్నారు. తస్మిన్ పరే ప్లుతః అప్లుతవద్భవతి. ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది. తస్మిన్ పరే ప్లుతః అప్లుతవద్భవతి. ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది. అయితే ప్లుతము అప్లుతము వంటిది అయితే ఏమిటి అంటే అప్లుత కార్యం యణాదికం కరోతి ఇత్యర్థ. అది ప్లుతమే కానీ అది అప్లుతం వంటిది అవుతుంది అనడం వల్ల సాధారణంగా వచ్చే యణాది కార్యములు, యణాదేశం కానీ సవర్ణ దీర్ఘం కానీ గుణం కానీ ఇటువంటివన్నీ వస్తాయి అని అర్థం. ఎందువల్ల అంటే మనకి ఎక్కువ ఎణచి కానీ లేదా సవర్ణ దీర్ఘంలో కానీ ఇక్కడెక్కడా కూడా ప్లుతములకు చెప్పబడలేదు. ఎందుకంటే ప్లుతాలన్నిటికీ కూడా ప్లుత ప్రగృహ్య అచి నిత్యం అని
ప్లుతములకు ప్రకృతియములకు అచ్చుపరంగా ఉంటే నిత్యంగా ప్రకృతి భావం చెప్పబడింది. అంచేత ప్లుతం ఉన్న చోట సంధి వచ్చే అవకాశం లేదు. పైన చెప్పి అత్సంధిలో ఏ సూత్రం తీసుకున్నా అక్కడ వేటికి కూడా ప్లుతాలకి అవి రావు. ఎందుకు రావు అంటే ప్లుత ప్రకృయాచ నిత్యం అని చెప్పడం వల్ల. ప్లుతాలకు ప్రకృయాలకు అచ్చుపరంగా ఉంటే నిత్యంగా ప్రకృతి భావం చెప్పబడేది. అంచేత అత్సంధి వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్లుతము అప్లుతము వంటిదవుతుంది అన్నారు. ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది అంటే అప్పుడు ప్రకృతి భావం రాదు కదా. ప్రకృతి అంతే కదా, ప్లుతం అయితేనే ప్రకృతి భావం వస్తుంది. ప్లుతము అప్లుతము వంటిదైతే అప్పుడు ప్రకృతి భావం రాదు కాబట్టి అచికార్య అనాది కార్యములు వస్తాయన్నమాట. శుశ్లోకేతి అన్నారు. శుశ్లోక ఇది. ఈ శుశ్లోక అనేటువంటిది ఇప్పుడు దూరాత్ సంబోధనం అనుకోండి, శుశ్లోకా ఇది అన్నారు. అంటే శుశ్లోకాలో అకారానికి చివర ప్లుతం వచ్చింది. ఎప్పుడైతే ప్లుతము అప్లుతము వంటిదయిందో ఈ అకారానికి ఇకారం పరంగా ఉంది కాబట్టి ఆత్గుణ అని గుణం వచ్చేసింది. శుశ్లోకేతి అనేది. వత్ కిం అప్లుత ఇత్యుక్తే అప్లుత ఏవ విధీయేత ప్లుతశ్చ నిషిధ్యేత తథా చ ప్రకృత్యాశ్రయే ప్రకృతి భావే ప్లుతశ్చ శ్రవణం న స్యాత్ అగ్ని ఇతి. ఇవాళ ప్రారంభంలోనే మీకు చెప్పాను, దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ప్రకృతి భావము రెండు రకాలుగా ఉంటుంది అని. ప్లుత సంబంధమైన ప్రకృతి భావము, ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావము. అంటే ప్లుతం ఉంటే ప్లుతం వల్ల ప్లుత ప్రగృహ్యాచ నిత్యం అని ప్రకృతి భావం వస్తుంది. ప్రగృహ్య సంజ్ఞ ఉంటే ప్రగృహ్య సంజ్ఞ వల్ల ప్లుత ప్రగృహ్యాచ నిత్యం అని ప్రకృతి భావం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అప్లుత వత్ ఉపస్థితే అన్నారు. అంటే ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది. అప్లుత వత్ అన్నారు. అప్లుత వత్ అండం ఎందుకు? ప్లుతము అప్లుతము అవుతుంది అని చెప్పేయచ్చు కదా. అంటే ప్లుతము అప్లుతము అయితే గుణం వచ్చేస్తుంది కదా. అప్లుతము వంటిదవుతుందన్నా అప్లుతం అయిపోతుందన్నా తేడా ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే సమాధానం చెబుతున్నారు. అప్లుత ఇత్యుక్తే అప్లుత ఏవ విధీయేత ప్లుతశ్చ నిషిధ్యేత. ప్లుతము అప్లుతమైపోతుంది అంటే అప్పుడు ఏమవుతుంది? అక్కడున్న ప్లుతం పోతుంది. ఇంకా శ్లోక ఇతి అనుంది ఉండగా శ్లోకాలో అకారానికి ఏదో దూరాద్ధూతేజ అని ప్లుతం వచ్చింది అనుకుందాం. ఇప్పుడు సుశ్లోకా ఇతి అన్నాం. ఇప్పుడు ఈ సూత్రంలో ఏమన్నారు? ఇతి శబ్దం పరంగా ఉండగా ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది అన్నారు. అంటే అక్కడున్న ప్లుతం పోదు. ప్లుతం పోదు కానీ అప్లుతము వంటిది అవుతుంది. అప్లుతం వంటిది అవుతుంది అనడం వల్ల గుణాది ఎణాదేశము ఇత్యాది కార్యాలు వస్తాయి. అంచేత గుణం వచ్చింది అని. ఒకవేళ ప్లుతం పోయి అప్లుతమే ఉందనుకుందాం. అంటే ఏంటి? ప్లుతం పోయింది అనుకుందాం. ప్లుతం పోతే సుశ్లోక అని ఉంటుంది, గుణం వచ్చి సుశ్లోకేతి. అంచేత ప్లుతం అప్లుతం అయిపోతుంది అన్నా అప్లుతము వంటిది అవుతుంది అన్నా సుశ్లోకేతి దగ్గర ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే చూపిస్తున్నారు. అప్లుత ఇత్యుక్తే అప్లుత ఏవ విధీయేత. అప్పుడు ఏమవుతుంది? అప్లుత వత్ అనకుండా అప్లుత అని కనుక చెప్పితే అక్కడున్న ప్లుతము అప్లుతం అయిపోతుంది. అంటే అప్లుతాన్ని విధించినట్టు అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్లుతం అప్లుతం అవుతుంది అంటే అక్కడ ప్లుతం ఉండదు. ఇంకా ప్లుతశ్చ నిషిధ్యేత. ఇంకా ప్లుతం నిషేధింపబడి ప్లుతం స్థానంలో
అప్లుతం వచ్చేస్తుంది. అయితే నష్టం ఏమిటండి అంటే తథాచ అలా అయినట్టయితే ప్రగృహ్యాశ్రయే ప్రకృతి భావే. చెప్పాను కదా, ప్రకృతి భావములు 2 రకాలుగా ఉన్నాయని. దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. అగ్ని శబ్దము యొక్క ఏదో ప్రథమ ద్వివచనం తీసుకోండి. అగ్ని ఇతి. ఇక్కడ ప్లుతం వచ్చింది. ఏదో దూరాద్ధూతేచ అని ప్లుతం చేశాం. ఇప్పుడు అగ్ని మీరు ప్లుతము అప్లుతం అయిపోతుంది అని అన్నట్టయితే ఇక్కడ ప్లుతం పోయింది. ప్లుతం పోతే ఏమవుతుంది? దీర్ఘమే ఉంటుంది. అయితే అగ్ని అనేటువంటి ఈకారాంత ద్వివచనానికి ప్రగృహ్య సంజ్ఞ కూడా ఉంది. ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం అని. ప్రగృహ్య సంజ్ఞ నిమిత్తమైన ప్రకృతి భావం వస్తుంది. ప్లుత ప్రగృహ్యాచనిత్యం అనే సూత్రం. ఈ ప్లుత ప్రగృహ్యాచనిత్యం ఏం చేస్తోంది? ప్లుతమునకు అచ్చుపరంగా ఉండగా ప్రకృతి భావం చెబుతోంది. ప్రగృహ్యమునకు కూడా అచ్చుపరంగా ఉంటే ప్రకృతి భావం వస్తుంది. ఇక్కడ అగ్ని ఇతి అనే చోట ప్లుతం వల్ల ప్రకృతి భావం వస్తుంది. అయితే అగ్ని అనే ఈకారాంతో ద్వివచనం అవడం చేత ప్రగృహ్య సంజ్ఞ ఉంది. ప్రగృహ్య సంజ్ఞ ఉండడం వల్ల ప్రకృతి భావం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సూత్రము ప్లుతము అప్లుతం అవుతుంది అన్నామో ప్లుత సంబంధమైన ప్రకృతి భావం రాదు. ఎందుకు? ప్లుతం అప్లుతం అయిపోయింది కాబట్టి. ప్లుతం ఉంటేనే ప్రకృతి భావం వస్తుంది. ప్లుతం లేదు కాబట్టి ఆ ప్లుత సంబంధమైన ప్రకృతి భావం రాదు. కానీ అగ్ని అనేది ఈకారాంతో ద్వివచనం అవ్వడం చేత ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉంటుంది. సుశ్లోక దగ్గరలాగా ఇక్కడ సంధి చేసేయడానికి లేదు. ఎందువల్ల? ప్లుతం పోయినా ప్రకృతి సంజ్ఞ ఉంది కాబట్టి ప్రకృతి సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ప్రకృతి భావం ఉందో మీరు ప్లుతం అప్లుతం అయిపోయింది కదా, అంచేత ప్లుతం వినపడదు. ఇంకా దీర్ఘం మాత్రమే వినపడుతుంది. అప్లుత వత్ అన్నాం అనుకోండి, అప్పుడు ఆ ప్లుతం పోదు ఎక్కడికి. ప్లుతం ఉంటుంది కానీ అది అప్లుతం వంటిది అవుతుంది. అప్లుతం వంటిది అయితే ఏమిటి? సంధి వస్తుంది. సుశ్లోగా దగ్గర సంధి వచ్చింది. ఇక్కడ అప్లుతం వంటిది అయినా సంధి రావడానికి లేదు. ఎందుకు? ఇంకో ప్రకృతి భావం ఉంది. ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉంది కాబట్టి సంధి రావడానికి వీల్లేదు. అది ఇస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అప్లుత వత్తుకి అప్లుత అనడానికి తేడా అది. అప్లుతము అని కనుక అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లుతం పోతుంది. ప్లుతం పోతే సంధి వస్తుందా అంటే సంధి రావడానికి లేదు. ఇక్కడ అగ్ని అనేటువంటి చోట ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉంటుంది కాబట్టి సంధి రావడానికి లేదు. సంధి రాదు, ప్రకృతి భావం ఉంది, అప్లుతం పోయింది. అప్పుడు ఏమవుతుంది? దీర్ఘమే వినపడుతుంది కానీ ప్లుతం వినపడదు. అలా కాకుండా మేము చెప్పినట్టు అప్లుత వత్ కనుక అన్నట్టయితే ప్లుతం ఎక్కడికి పోదు. ఆ విషయాన్ని చెప్తున్నారు. అప్లుత ఇత్యుక్తే అప్లుత ఏవ విధీయేత ప్లుతశ్చ నిషిధ్యేత తథాచ ప్రగృహ్యాశ్రయే ప్రకృతి భావే. ఇక్కడ ప్రకృతి భావం ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం, ప్లుత సంబంధమైనది కాదు. ఎందుకంటే ప్లుతం అప్లుతం అయిపోయింది కాబట్టి ప్లుత సంబంధమైన ప్రకృతి భావం లేదు. కానీ ఈకారాంత ద్వివచనానికి ప్రగృహ్య సంజ్ఞ ఉంది కాబట్టి ప్రగృహ్య సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉన్న చోట ప్లుతస్య శ్రవణం న స్యాత్. ప్లుతం వినపడకుండా పోతుంది. అప్లుత వత్ అన్నట్టయితే ప్లుతం ఎక్కడికి పోదు. మీరు అప్లుతవద్ భావము స్థానివద్ భావం లాగా ఇకోయణిచి దగ్గర శుద్ధభాష్య అనే చోట ఈకారానికి యకారం చేశాం. యకారము ఈకారం వంటిది అవుతుంది అంటే అక్కడ ఉన్న యకారం ఎక్కడికి పోదు. యకారం ఉంది కానీ యకారం ఈకారం వంటిది అవుతుంది అనో ఏదో అచ్యుత్వం వచ్చి
అచ్చుపరంగా ఉండగా ఏది వస్తాయో అవి వస్తున్నాయి. ఇది వంటిదవుతుంది వేరు, అప్లుతము వంటిదవడం వేరు, అప్లుతం అయిపోవడం వేరు. అంచేత అప్లుతము వంటిదవుతుంది అనడం వల్ల ప్రకృయ సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావము ఉన్న చోట ప్లుతము వినబడుతుంది. అలా అప్లుతము వంటిది అనకుండా ప్లుతము అప్లుతం అయిపోతుంది అని చెబితే అటువంటి ప్రకృతి సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉన్న చోట ప్లుతము యొక్క వెనుకడే ఉండదు. దానికి దీనికి తేడాది అన్నమాట. అప్లుత్యుక్తే అప్లుత ఏవ విధీయేత ప్లుతశ్చ నిషిధ్యేత తథా చ ప్రకృత్యాశ్రయే ప్రకృతి భావే ప్లుతస్య శ్రవణం న స్యాత్. అగ్ని ఇది మనకి అంటే 2 రకాల ప్రకృతి భావాలు ఇక్కడ వచ్చాయన్నమాట. ప్లుతం ఉండడం వల్ల ప్లుత ప్రకృత్యాచ నిత్యం అని ప్లుతానికి అచ్చుపరంగా ఉంటే ప్రకృతి భావము అని ఒకటి, ఈకారాంత ద్వివచనం అవ్వడం వల్ల ప్రకృతి సంజ్ఞ వచ్చి ప్రకృతి సంజ్ఞ కలిగిన దానికి అచ్చుపరంగా ఉంటే ప్రకృతి భావము అని ఒకటి. అంటే ప్లుత సంబంధమైన ప్రకృతి భావము, ప్రకృతి సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావము. ప్లుతము అప్లుతం అయిపోతే ఆ ప్లుత సంబంధమైన ప్రకృతి భావం లేకపోయినా ప్రకృతి సంజ్ఞా సంబంధమైన ప్రకృతి భావం ఉండడం వల్ల అక్కడ సంధి చేయడానికి లేదు. సంధి చేయడానికి లేకపోతే ఆ ప్లుతము అప్లుతం అయిపోతే ప్లుతం వినపడదు. ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది అంటే ప్లుతం వినపడుతుంది. దీనికి దానికి తేడాది. ఈ చాక్రవర్మణస్య ఈ అది ప్లుతమే. ఆ ఈకారం అనేటువంటి ప్లుతము ఈ ప్లుత అచిపరే అప్లుతవత్ వా స్యాత్. ఈ ప్లుతము ఈ అనేటువంటి ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది. ఆ చాక్రవర్మణ ఆయన చాక్రవర్మన్ ఆయన పేరు అనుకోండి. ఆ చాక్రవర్మణస్య అభిప్రాయంలో, ఆయన యొక్క అభిప్రాయంలో ఈ చాక్రవర్మణుడు అనేటువంటి ఆయన యొక్క అభిప్రాయములో ఈ అనేటువంటి ప్లుతము అప్లుతము వంటిది అవుతుంది. చినుహి ఇతి అనుంది. ఈ చినుహి మామూలుగా ఇకారమే ఉంటుంది. ఆ ఇకారానికి ఈ చాక్రవర్మణస్య ఆ ఈకారమైన ప్లుతము అచ్చుపరంగా ఉండగా అప్లుతం వంటిది అవుతుంది అని. అప్లుతం వంటిదైతే సవర్ణ దీర్ఘం వచ్చి చినుహీతి, వికల్పం కాబట్టి రాని పక్షంలో చినుహీ ఇతి, అయితే చినుహీ ఇదం. పై సూత్రంలో ఇతి శబ్దమే పరంగా ఉండాలి. ఇక్కడ అచ్చు పరంగా ఉండడం అన్నాడు కాబట్టి ఇతి అన్నా ఇదం అని ఉన్నా 2 చోట్ల కూడా ఇకారం అచ్చుపరంగా ఉంది కాబట్టి ఈ అప్లుతవత్ భావం వస్తే సవర్ణ దీర్ఘం వచ్చి చినుహీతి, అలాగే చినుహీదం అన్నారు. ఉభయత్ర విభాషేయం. అది ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెబుతున్నాడు. దీనికి ఉభయత్ర విభాష అని పేరు. ఈ విభాష అనేది నవేతి విభాష. దీనికి పరిభాషా సూత్రాల్లో పరిభాషా ప్రకరణంలో వచ్చింది. నవేతి విభాష నిషేధ వికల్పయోర్ విభాషా సంజ్ఞా స్యాత్. నిషేధము వికల్పము ఈ రెండిటికి కలిపి విభాష అని సంజ్ఞ చెప్పారు అక్కడ. అంటే ఈ విషయం కొంత మీకు అప్పుడు చెప్పాను. పూర్వసూత్రము చేత కొన్నిటికి వస్తూ ఉండగా కొన్నిటికి రాకపోతూ ఉండగా ముందు వచ్చే వాటికి నిషేధం చేసి తర్వాత అన్నిటికీ కలిపి వికల్పంగా చెబుతారు. అలా చెబితే దాన్ని ఉభయత్ర విభాష అంటారు. అంటే
ఈ విభాషలు 3 రకాలు: ప్రాప్త విభాష, అప్రాప్త విభాష, ఉభయత్ర విభాష. అంటే వెనక సూత్రం వల్ల వస్తుంటే వికల్పంగా చెబితే ప్రాప్త విభాష, వెనక సూత్రం వల్ల రాకపోయినా వికల్పంగా చెబితే అప్రాప్త విభాష. ఉభయత్ర విభాష అంటే వెనక సూత్రం వల్ల కొన్నిటికి వస్తూ కొన్నిటికి రాకపోతుంటే అప్పుడు అన్నిటికీ కలిపి వికల్పంగా చెబితే అది ఉభయత్ర విభాష. ఈ ఉభయత్ర విభాషలో ఏముంటుంది? ముందు వెనక సూత్రం వల్ల వస్తుంటే ముందు దాన్ని నిషేధం చేస్తాడు. వెనక సూత్రం వల్ల కొన్నిటికి ఒక గ్రూపు ఒక సముదాయానికి వస్తుంది, ఇంకో సముదాయానికి రావటం లేదు, రాకపోతుంటే అప్పుడు ఏం చేస్తారంటే ముందు వస్తున్న దాన్ని నిషేధం చేసి తర్వాత మొత్తం అన్నిటికీ కలిపి వికల్పంగా చెప్తారు. దాన్ని ఉభయత్ర విభాష అంటూ ఉంటారు. అంటే నిషేధము వికల్పము రెండు ఉంటాయి దీంట్లో. ముందు నిషేధం, వచ్చే వాటికి ముందు నిషేధం ఉంటుంది. ఆ నిషేధించిన తర్వాత అప్పుడు మొత్తం అన్నిటికీ కలిపి వికల్పంగా చెబుతారు. ఇప్పుడు దీన్ని ఉభయత్ర విభాష అన్నారు. ఉభయత్ర విభాషను ఎందుకు అన్నారు అంటే పైన అప్లుతవత్ ఉపస్థితే ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు ప్లుతమునకు అప్లుతవత్ భావం చెప్పారు. అంటే చినుహి ఇతం, చినుహి ఇతి అనే చోట ఇతి శబ్దం పరంగా ఉండగా వెనకాల సూత్రం చేత ప్లుతమునకు అప్లుతవత్ భావం వస్తోంది. ఎందుకు? ఇతి శబ్దం పరంగా ఉంది కాబట్టి. చినుహి ఇదం అనే చోట రావటం లేదు, ఎందుకంటే అక్కడ ఇదం శబ్దం పరంగా ఉంది, ఇతి శబ్దం లేదు. ఇతి శబ్దం పరంగా ఉంటే వెనక సూత్రం వల్ల వస్తుంది, ఇతి శబ్దం పరంగా లేనప్పుడు రావటం లేదు. అంటే ఒకదానికి వస్తుంది, ఒకదానికి రావట్లేదు. అంచేదేమిటి? వచ్చిన దాన్ని నిషేధం చేసి మొత్తం అన్నిటికీ వచ్చేటట్టుగా చెప్పాలి. అంచేది ఇప్పుడు ఇతి శబ్దం తీసేసి అచ్చుపరంగా ఉండగా అన్నారు. అచ్చుపరంగా ఉండగా అనడంతో ఏమైంది? ఇతి శబ్దంలోనూ మొదటి ఇకారం వచ్చుంది, ఇదం దగ్గర మొదటి ఇకారం వచ్చుంది. కాబట్టి ఇతి శబ్దం పరంగా ఉండగా అనే మాటను తీసి అచ్చుపరంగా ఉండగా అని మార్చారనమాట. అంచేది అచ్చుపరంగా ఉండగా అని చెప్పడం వల్ల ఏమైంది? ఇతి శబ్దం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా వస్తోంది, ఇతి శబ్దం కాకుండా మరొక అచ్చుపరంగా ఉన్నప్పుడు వికల్పంగా వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఉభయత్ర విభాష అంటే ఇతి శబ్దం పరంగా ఉండగా వస్తోంది, ఇదం శబ్దం పరంగా ఉంటే రావటం లేదు. ఈ రెండిటికి కలిపి వికల్పంగా ఇక్కడ చెప్పారు. అలా చెప్పడం ఎలా కుదిరింది? అచ్చు అని అనడం వల్ల కుదిరింది. ఇతి శబ్దంలోనూ మొదటి ఇకారం వచ్చుంది, ఇదం దగ్గర మొదటి ఇకారం వచ్చుంది. అందుచేత ఇతి శబ్దం పరంగా ఉండగా మాత్రమే వచ్చేటువంటి ఈ అప్లుతవద్భావాన్ని అచ్చుపరంగా ఉండగా వికల్పంగా వస్తుంది అని చెప్పారు. అంచేత ఇది ఉభయత్ర విభాష అయిందనమాట. ఉభయత్ర విభాషేయం. సరే, ఈదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఇక్కడికి ఆపుదాము, మళ్ళీ రేపు ఇక్కడ నుంచి చెప్పుకుందాం. శుభం. ధన్యవాదాలు గురుజీ.